ప్రతి ఇంట్లోనూ దీపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇంట్లో దీపం వెలిగించకుండా ఏ దేవుడిని పూజించలేరు. ఏ మతం వారైనా సరే దేవుణ్ణి ప్రార్థించే ముందు దీపాన్ని వెలిగించి తమ కోరికలను తీర్చమని కోరుకుంటారు. ముఖ్యంగా హిందువులైతే ప్రతి దేవుడి పూజకు ముందు దీపాన్ని వెలిగించి ప్రార్థిస్తారు. అంతేకాదు, ముఖ్యంగా ప్రతి శుక్రవారం దేవుడి సన్నిధిలో మాత్రమే కాకుండా ఇంటి మెయిన్ డోర్ వద్ద కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఇలా చేస్తే తల్లి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని, శుక్రవారం వేళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, దీపాన్ని హిందూ గ్రంథాలలో ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది. దీపం వెలిగిస్తేనే దేవుడి కోసం చేసే పూజ సంపూర్ణమవుతుందని నమ్ముతారు. అంతేకాదు, దీపం యొక్క జ్వాల కూడా పవిత్రంగా ఉంటుందని నమ్ముతారు. అందువల్ల ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ దీపాన్ని వెలిగించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది అని అంటారు. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అదే సమయంలో జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసిస్తే ఇంటి ఆలయంలో దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు వివరించబడ్డాయి. అవి చాలా ముఖ్యమైనవి. అయితే ఆ నియమాలేవో వాటి గురించి తెలుసుకుందాం. ఇంటి గుడిలో ఎప్పుడూ పగిలిన దీపాన్ని ఉపయోగించకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇది ఇంటి ప్రతికూలతను వ్యాప్తి చేస్తుంది. అంతేకాకుండా సంపదలకు తల్లి అయిన లక్ష్మి కూడా కోపం తెచ్చుకొని ఇల్లు వదిలి వెళ్ళగలదు. దేవునికి దీపం చూపించేటప్పుడు కుడివత్తిని ఉపయోగించండి. ఇందుకోసం నెయ్యి దీపం పెట్టినప్పుడల్లా పూలవత్తిని ఉపయోగించాలి. అయితే నూనె దీపం ఏర్పాటు చేస్తే పొడవైన వత్తిని ఉపయోగించడం మంచిది. దీపం వత్తి ఎల్లప్పుడూ పత్తితో తయారు చేసినది మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి. అలాంటి కొన్ని నియమాలను అనుసరించడం ద్వారా ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. అంతేకాదు, పూజ యొక్క ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందుతారు. ఇంట్లోని దేవుడి గదిలో దేవుడికి దీపం సమర్పించాలనుకుంటే నెయ్యి దీపం వెలిగించండి. ఇలా నెయ్యి దీపాన్ని వెలిగించి దేవుడిని ప్రార్థిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే నెయ్యి లేకపోతే సాధారణంగా తరచూ వెలిగించే మాదిరి నూనె దీపం వెలిగించినా మంచిది. తప్పు దిశలో దీపం వెలిగిస్తే అది ఇంట్లోని వారికి చెడు చేస్తుంది. అందుకే దేవుడి సన్నిధిలో దీపం ఎప్పుడూ పడమర వైపు ఉంచాలి. దీపం ఎప్పుడూ పడమర వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ దిశలో దీపం పెట్టడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు, లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది.